సంక్రాంతి పండగ అంటేనే ఆకట్టుకునే హరిదాస్ కీర్తనలు అలాగే గంగిరెద్దుల విన్యాసాలు మాత్రమే కాదు, కోళ్లు మరియు ఎడ్ల పందాలు కూడా బాగా జరుగుతాయి. కోనసీమలో కోళ్లకి ఫేమస్. అలాంటిది ఒక కోడి ఏకంగా 1,25,00,000 గెలుచుకుంది. అదెలా అంటారా? ఇదిగోండి ఈ కోడి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కుక్కుడు శాస్త్రం ప్రకారం ముహూర్తం ఫిక్స్ చేసి మరి దాని పేరు కలర్ ని బట్టి బరిలోకి దించారంట. మొత్తానికి ఈ కోళ్ల పేరు అయితే డిఫరెంట్ గా అనిపించాయి. రత్తయ్య గారు రసంకి పుంజు, ప్రభాకర్ రావు గారు ఎమల పుంజు అంట. పన్నంలోకి దిగేటప్పుడు ఏ ఫ్రూట్ అన్నట్టు చాక్లెట్ తినేసి వచ్చిందేమో కానీ ₹1,00,00,000 అంటే మామూలు విషయమా? మళ్ళాంటి వాళ్ళు ఎన్ని రోజులు సంపాదించినా కూడా ₹1,00,00,000 కూడబెట్టలేమో. అలాంటిది ఇది ఎంత తెలివిగా సంపాదించి పెట్టిందో కదా. మరో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ కోడి గుడివాడకి చెందిన ప్రభాకర్ రావు గారి నెమలి కోడి అవటం మరో పెద్ద విశేషం. ఎందుకనో ఈ రోజు అయితే పిజ్జా తినాలనిపించింది. అందుకని ఇంకా బయటకు వెళ్లి పిజ్జా బేస్ అలాగే మైనస్, పిజ్జా సాస్, చీజ్ తీసుకొచ్చాను. ఆనియన్స్, టమాటోస్ అలాగే క్యాప్సికమ్ ఇంకా పన్నీర్ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసి చక్కగా డెకరేట్ చేసేసుకొని పన్నీర్ పిజ్జా అయితే ప్రిపేర్ చేసేసా. టేస్ట్ అయితే అదిరిపోయి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అప్ప.